ఛానల్. ఈరోజు మేము యానాకి వెళ్ళామండి. అక్కడ కేవ్స్ ఉంటాయి, యానా కేవ్స్. ఇక్కడ ఎంట్రీ టికెట్ అండి. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 20 రూపీస్ ఉంది. ఇక్కడ అదే తీసుకొని మేము వాక్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు చూపించిన పోస్టర్లు అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి. 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపలికి నడిచి వెళ్ళనీకి. సో నడిచి వెళ్తున్నాం మేము. వెళ్ళిన టైంకి ఒక 11-11:30 అయి ఉంటుంది. బట్ సమ్మర్ కదండి, హీట్ చాలా ఎక్కువ ఉంది. అక్కడక్కడ ఇట్లా చిన్న పెట్టారు. ఏమన్నా ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేసినా, ఇక్కడ ఏమైనా పడేసినాను, అక్కడ ఏమైనా నేచర్కి ఏమైనా ఇబ్బంది చేసినా 100 రూపీస్ ఫైన్ కట్టాలని అక్కడ ఉందండి. ఇక్కడ పెట్టనీకి 1/2 కిలోమీటర్ ఉంది, కానీ లోపల నడుస్తుంటే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. మెయిన్ ఈ సమ్మర్ కదా, ఎండకి ఎక్కువ హీట్ అనిపిస్తుంది. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా 1 వాటర్ బాటిల్ అయితే పట్టుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. మెయిన్ పిల్లలు అయితే ఇంకా 2 బాటిల్స్ పెట్టుకుని తప్పే లేదు అసలు. కానీ ప్లేస్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉందండి. ఏంటంటే చుట్టూ మొత్తం ఫారెస్ట్లో ఉంది ఏరియా మొత్తం. మీకు చూపించే ఈ వాకింగ్ వే ఏదైతే ఉందో అది మాత్రమే నార్మల్గా ఉంది. మిగిలినంతా ఫుల్ అడవి, మొత్తం చెట్లే ఉన్నాయి. గాలి కూడా కొంచెం లైట్గా వస్తుంది, కానీ కొంచెం ఫారెస్ట్ అయ్యేసరికి అంత ఎక్కువ రావట్లేదు. కొంచెం వీడియో షేక్ అవుతుంది. నేను నడుస్తా వీడియో తీస్తున్నాను, అందుకలా షేక్ అవుతా ఉంది. అండ్ అక్కడక్కడ ఇక్కడ కొంచెం చైర్స్ కూడా పెట్టేశారండి. కొంచెం మనం నడిచేసి ఎక్కువ కొంచెం టైర్డ్ అయిపోతే అక్కడ కూర్చోవచ్చు మనం మధ్యలో. ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ నిషేధాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ అసలు లోపలికి అలో చేయట్లేదు. కానీ మనం బ్యాగ్స్లో పెట్టుకుంటే ఏమి అవ్వదు. ఈ ఎండకు అసలు నడవాలంటే చాలా కష్టంగా ఉంది కదా, సో తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అదే చూపిస్తున్నాను, కొంచెం ఫుల్ ఫారెస్ట్లో ఉంది అని. అండ్ ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే కర్ణాటక సైడ్ అండి, ఉత్తర కన్నడ డిస్టిక్ అండి. ఇది కర్ణాటక స్టేట్లో ఇక్కడ కుమ్టా దగ్గర ఉంటుంది. ఇది కుమ్టా దగ్గర యానా కేవ్స్ అని. బస్సెస్ కూడా అలా ఉంటాయేమో, మేము కార్ తీసుకొని వెళ్ళాము. రోడ్స్ అయితే అన్నీ బాగున్నాయి, అంటే కొంచెం హైవే తర ఉన్నాయి రోడ్స్, సో ప్రాబ్లం ఏం లేదు. కొంచెం వాకింగ్ వే ఎక్కువే ఉంది, 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువే ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కేవ్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. మొత్తం ఇళ్ళనే ఉంటాయి. లోపలికి వెళ్తే ఫుల్ మొత్తం జెట్ బ్లాక్లో ఉంటాయి కలర్ కేవ్స్. ఇక్కడ చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఈ కలర్లో ఉంటాయి, సేమ్ ఫుల్ బ్లాక్. ఇది అండి ఎంట్రన్స్. ఇట్లా వెళ్ళగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ దర్శించుకొని కొంచెం పైనకి వెళ్ళొచ్చు. స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఎంత గ్రీనరీ, ఫుల్ ఫారెస్ట్లో ఉంది చూడండి. కేవ్స్ బాగుంది. అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఒక హీట్ వల్ల కొంచెం కష్టంగా ఉంది, లేదంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ ఓకే, బట్ వీళ్ళు మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6 లోపు మనకి ఇంకా క్లోజింగ్ టైం అది 6. చూడండి, అక్కడ మా వాళ్ళందరూ నడిచి వెళ్తున్నారు. ఇదే టెంపుల్ అండి. ఇక్కడ కొన్ని అంటే మామూలుగా పక్కన చిన్నవి కూడా ఉన్నాయి. ఇది ఒకటి కొంచెం చెట్టు దగ్గర ఒక టెంపుల్, అంటే దేవుడి దగ్గర ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనము కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి లోపలికి. ఇదే అండి టెంపుల్. ఆ టెంపుల్ దర్శించుకుని అక్కడ వీడియో తీయొద్దని చెప్పినారు, అందుకు వచ్చాము. ఇది పైన స్టెప్స్ ఎక్కనీకండి వే. ఈ స్టెప్స్ దగ్గర కూడా మళ్ళీ టికెట్ తీసుకుంటా ఉన్నారు. టికెట్ తీసుకొని మేము పైనకి నడుచుకుంటూ వెళ్తున్నాం. అందులోటి ఇంకా టెంపుల్ ఉంది కాబట్టి మామూలుగా చెప్పులని బయటే వదిలేసి వస్తాం కదా, అదే వెళ్తున్నాం. మా బాబు అందరికంటే ఫస్టే వెళ్దామని చూస్తూ ఉన్నాడు. కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదండి, ఏముంది అక్కడ ఏంటినట్టు. ఎప్పుడు ఇంట్లో ఉండి ఒక్కసారి బయటకు వెళ్ళగానే వాళ్ళు ఫుల్ ఫ్రీడమ్ వచ్చిన రేంజ్లో ఫీల్ అయిపోతూ ఉంటారు. చూడండి, ఇక్కడ నుంచి మేము స్టెప్స్ ఎక్కుతా ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కూర్చొని కొంతసేపు ఒక 10 మినిట్స్లో రిలాక్స్ అయ్యాం, ఫొటోస్ దిగి. నేను, మా హస్బెండ్, మా బాబు, ఇంకా మా 2 బ్రదర్స్ వెళ్ళామండి. స్టెప్స్ ఎక్కుతున్నాం ఇక్కడ.
స్టెప్స్ పర్లే ఒక 40 to 50 ఉండొచ్చు, తక్కువే ఉన్నాయి. ఇది కేవ్స్లోకి ఎంట్రన్స్ అండి. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. అందరూ ఫోటోషూట్ చేస్తూ ఉన్నారు, ఫొటోస్ దిగుతూ ఉన్నారు, కొందరు వీడియోస్ చేస్తూ ఉన్నారు. చూడండి, నేను పైన చూపిస్తూ ఉన్నాను, సైడ్స్ మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాను. లోపల కొంచెం అంత ఏమంటారు, అంత మంచి వే అయితే ఏం లేదు. చూసుకోకపోతే కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న దారి ఉంది, చాలా చిన్న దారి. అస్సలు లోపల గాలి రాకుండా ఫుల్ ఉడగ్గా ఉంది. అసలు ఒకటే హీట్ లోపల కేవ్స్లో, అంటే కొంచెం ఆ రాళ్ళ నుంచి హీట్ వస్తూ ఉంటుంది కదా, అదే అందులోటి లోపలికి అసలు గాలి వచ్చే ఛాన్సే లేదు. సో ఫుల్ హీట్ కనిపిస్తూ ఉంది. చూడండి కేవ్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో కొంచెం లైట్ అంత బ్లాక్ అనిపించట్లేదు, మామూలుగా అయితే చాలా బ్లాక్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లోపల సైడ్ నుంచి అంత బ్లాక్ లేదు, బయట సైడ్ నుంచి మాత్రం బయట కోటింగ్ ఏదైతే అది చాలా జెట్ బ్లాక్ కలర్లో ఉంది. అంటే ఇవి అందులోటి ఇంకోటి ఏంటంటే ఇవి న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అంట అండి. ఏంటంటే దీని బ్యాక్ స్టోరీ, మీకు భస్మాసురుడు అనే పేరు వినే ఉంటారు. శివుడి గురించి తెలిసిందే కదా, బోలాశంకరుడు ఎవరికైనా వరాలు ఇచ్చేస్తాడు కదా. సో భస్మాసురుడికి కూడా ఆయన ఏదో తపస్సు చేస్తే ఆయనకు కూడా వరం ఇచ్చాడంటండి. ఏంటంటే ఆయన ఎవరి తల మీద చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోయేట్టుగా, అంటే భస్మమై బుడిద అయ్యేట్టుగా అట్లా వరం ఇచ్చేస్తాడు అన్నట్టు. ఇంకా చూడండి, ఇదే వే మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో కట్ చేస్తే, అంటే స్టోరీలోకి వస్తే ఏంటంటే అదే అట్లా వరం ఇచ్చేస్తూ ఉంటాడు కదండి. ఆ వరం ఇవ్వగానే ఈయన ఏం చేస్తాడంటే, ఆల్రెడీ రాక్షసుడు, సో ఆయన చేసే పనులు అందరూ తెలిసిందే. ఎవరి మీద అంటే వాళ్ళ మీద చేయి పెట్టేసి అందరినీ భస్మం చేస్తూ ఉంటాడు. సో చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, విష్ణువు దగ్గరికి వెళ్ళి ఏంటి ఇట్లా మా అందరినీ భస్మం చేస్తూ ఉన్నాడు, దానివల్ల మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నామని చెప్పగానే విష్ణువు ఏం చేస్తాడంటే మోహిని అవతారం ఎత్తి మామూలుగా నాట్యం చేస్తూ ఉంటారు కదా. సో అలా నాట్యం చేస్తూ ఒకానొక భంగిమలో భస్మాసుడు చెయ్యి తన తల మీదే తన చెయ్యి పెట్టుకొని భస్మం అయ్యేట్టుగా అలా నాట్యం చేస్తూ ఉంటాడు. ఇక చూడండి ఎంత చిన్న వే ఉందో, చాలా చిన్నది. మన రెండో ఒక చెయ్యి మొత్తం ఇట్లా అంటే కూడా అంత సరిపోదు, చాలా చిన్నవి. అందులో నుంచి దూరుకుంటూ వెళ్ళాలి కేవ్స్లోకి. కొంచెం ముందు చూసుకుంటూ వెళ్ళి, ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, మనకి నెక్స్ట్ ఎట్లుంటుందో తెలియదు ముందు. సో మేము మెల్లిగా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చాలామంది వీడియోస్ తీస్తూ ఉన్నారు. సో అట్లా అయ్యేసరికి విష్ణుమూర్తి తన తల మీద తనే చేయి పెట్టుకుంటూ చేస్తాడు భస్మాసురుడిని. అలా తనకు తానుగా భస్మం అయిపోతాడు. ఆ భస్మం వల్ల ఏర్పడిన బూడిద వల్ల వచ్చిన కేవ్స్ ఇవన్నీ చెప్తా ఉంటారు పురాణాల ప్రకారం. సో దీనికి బ్యాక్ స్టోరీ ఇదే అండి. సో నెక్స్ట్ ఇట్లా కిందికి కొంచెం డౌన్ స్టేర్స్ ఉన్నాయి, కొంచెం స్టెప్స్ కిందికి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో చూపించాను కదండి, ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనము అక్కడి నుంచి వస్తే ఈ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది అదే అసలు కలవు. ఇది వేరే వేలో ఉంటుంది, అది వేరే వేలో ఉంటుంది. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, చిన్న బ్రిడ్జ్, కింద వాటర్ ఏం లేవు, సమ్మర్ కాబట్టి. మేము ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్లస్ ఇంకోటి చాలా హీట్ ఉంది, అంటే ఇక్కడ చెట్లు కవర్ అయ్యేసరికి కొంచెం నీడగా ఉంది, అంత కాళ్ళు ఓకే. ఇంకొంచెం ముందుకెళ్తే ఫుల్ హీట్. అసలు నేను వీడియో కూడా తీయనీకి అవ్వలేదు, అసలు కాళ్ళు కాలిపోతా అంటే ఇంకెక్కడ వీడియో తీసేదండి. సో అలా ముందుకెళ్ళిపోయి మనం నెక్స్ట్ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయాం. మేము ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడ చాలా అలసిపోయినాం అసలు. అంటే లోపల నడిచే వే ఎక్కువే ఉంది, 1/2 కిలోమీటర్ కూడా కొంచెం ఎక్కువే ఉంది, దగ్గర ఉండొచ్చు, కిలోమీటర్ దగ్గర ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఇది ఎండ్ వచ్చేస్తుంది మనకి, ఇది ఎండ్ పాయింట్ అండి. మనం ఈ స్టెప్స్తో వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు చాలామంది, వెళ్తే చాలా ఎండగా ఎక్కువ ఉంది, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి అక్కడ, స్టెప్స్ అంతగా లేవంట, అంత మంచి వే లేదు అని చెప్పేసరికి మేము అక్కడికి ఆగిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి కొంచెమే దూరం, ఇంకా ఒక 1-2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అంతే అండి. మేము బయటకు వచ్చేసాం. ఇంకా మేము వెళ్తున్నాం, వేరే ప్లేస్కి వెళ్తున్నాం నెక్స్ట్. ఇక్కడ మేము వచ్చేసరికి ఆ సమ్మర్ అయినా చాలామంది వచ్చేసారు విజిట్ చేయనీకి ఆ ప్లేస్ని. అక్కడ చూడండి పక్కన కనిపిస్తున్న అవి వాష్రూమ్స్ అండి, ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి, క్యూట్గా.
అంతే అండి ఈ వీడియో. ఇంతే యానా కేవ్స్, టెంపుల్, కేవ్స్ అంతే అండి. ఇక్కడ అక్కడ చూడండి. ధన్యవాదాలు మత్తే బన్నీ, అదే థ్యాంక్ యూ, విజిట్ ఫర్ అగైన్ అన్నట్టు. థ్యాంక్ యూ, బాయ్.